ఇంతకుముందు కేరళలో కూడా ఇలానే ఒక సినిమా జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అసలు రేప్ సర్వైవర్ స్టోరీలో జానకి అంటే పవిత్రమైన సేతు పేరు కాబట్టి జానకి పేరుతో సినిమా రిలీజ్ చేయకూడదని చెప్పి అప్పుడు సిబిఎఫ్సి ఆపితే కేరళ హైకోర్టు సిబిఎఫ్సిని అప్పట్లో చాలా తప్పిది, రేప్ సర్వైవర్కి జానకి అనే పేరు ఎందుకు ఉండకూడదు, ఇంత పాత మోడల్లో ఆలోచించకుండా అని చెప్పిందనమాట. అదేవిధంగా ఈ వెట్రిమారన్ చాలా ఫేమస్ డైరెక్టర్. ఆయన సినిమా మానుషిలో ఈ కస్టోడియల్ టార్చర్ వీటి గురించి చూపించారంట. దీనికి సంబంధించి కూడా సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఆపేసిందనమాట. అంటే ఏది పబ్లిక్ మొరాలిటీ, ఏది సోషల్ మొరాలిటీ అనే దాని మీద సిబిఎఫ్సి కొంతమంది కూర్చొని ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు చాలా మంది చర్చిస్తున్నారనమాట. సెన్సార్షిప్లో కూడా విపరీతమైన సెన్సార్షిప్ బయలుదేరుతుంది. ముఖ్యంగా ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ దీనిలో తగ్గిపోతుంది. ఈ సెన్సార్షిప్లో కూడా చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఏది సెన్సార్ చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఏ వయసు వాళ్ళు ఎవరు చూడాలనే దాని మీద కూడా రిస్ట్రిక్షన్స్ విపరీతంగా ఉంటున్నాయి. దానికి సంబంధించి ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనే మాట గురించి చాలా మంది ఆర్టిస్టులు కూడా మాట్లాడుతున్నారు అనమాట.